ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఆఫీసులో ఒంటరితనం అనేది శారీరక దూరం కంటే ఎక్కువగా మానసిక సామాజిక దూరం వల్ల ఏర్పడుతుంది. అందువల్ల కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సంతృప్తిగా ఉండలేరు. ప్రతి క్షణం కూడా ఆందోళనగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఫీసులో ఒంటరితనానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది ఉద్యోగులు ఆఫీస్కి రాకుండా ఇంటి నుంచే పనిచేయడం వల్ల సహోద్యోగులతో నేరుగా మాట్లాడే పరిస్థితి తగ్గిపోతుంది. అంటే అనధికారిక సంభాషణలు, భోజన సమయంలో కలిసి సరదాగా మాట్లాడుకోవడం వంటివి కూడా లేకుండా పోతాయి. కొన్ని కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ పరిస్థితి ఒకరికొకరు హెల్ప్ చేసుకునే సంస్కృతికి అడ్డుగా నిలుస్తుంది. దీనివల్ల ఉద్యోగులు తమ సమస్యల్ని ఎవ్వరితోనూ పంచుకోలేక మానసికంగా బాధపడాల్సి వస్తుంది. కంపెనీలో ఉద్యోగుల్ని తొలగించడం, విభాగాలు మార్చడం వంటి పెద్ద మార్పులు జరిగినప్పుడు కూడా ఉద్యోగుల మధ్య ఉన్న మంచి సంబంధాలు దెబ్బతింటాయి. కొత్త వారిని కలుసుకోవడానికి ఇబ్బంది పడడం వల్ల కూడా ఒంటరితనం పెరుగుతుంది. కొంతమందికి సహోద్యోగులతో కలవడానికి, మాట్లాడడానికి ఇబ్బందులుంటాయి. ఇలాంటి వారు తమంతట తాముగా ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోలేరు. నిరంతరం పని ఒత్తిడిలో ఉండడం వల్ల ఉద్యోగులు తమ తోటి వారితో మాట్లాడడానికి సమయం కేటాయించలేరు. ఇది క్రమంగా సహ ఉద్యోగుల మధ్య దూరాన్ని పెంచుతుంది. టీం లీడర్లు కేవలం పని మీద మాత్రమే దృష్టి పెట్టి టీంలోని సభ్యుల మధ్య మంచి సంబంధాలను ప్రోత్సహించకపోతే కూడా ఒంటరితనం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి స్వభావం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం వంటివి కూడా ఒంటరితనానికి కారణాలు కావచ్చు. ఈ కారకాల వల్ల పనిలో ఒంటరితనం పెరిగి ఉద్యోగుల పనితీరు, ఉత్సాహం తగ్గుతాయి. తద్వారా మానసిక, శారీరక సమస్యలు సైతం తలెత్తుతాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.